अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद म्यूनिसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश ने कहा है कि एसआईआर का अमल शुरू हो गया है, 24 जुलाई तक जारी रहेगा। उन्होंने ज़िले के तमाम आवाम से अपील की कि वो बीएलओज़ की जानिब से फराहम किए जाने वाले दरख्वास्त फॉर्म मुकम्मल तौर पर पूर करके जमा करें ताकि वोटर लिस्ट की खसूसी जामे नज़रसानी का अमल कामयाबी के साथ मुकम्मल किया जा सके। RI शशि कला और BLOs की टीम ने SIR से मुताल्लिक़ दरख्वास्त फॉर्म चेयरपर्सन अनुषा के हवाले किए। రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది। ఆ దిశలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బుక్తాపూర్ వార్డ్ నెంబర్ 45లో ప్రారంభోత్సవంలో మొదటగా నేను తీసుకోవడం జరిగింది। ఈ ఫామ్లో ముఖ్యంగా మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి। ఏదైతే 2002లో చేసిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఆ ఎస్ఐఆర్ టైంలో నాకు ఓటు హక్కు లేకుండే కాబట్టి నా డీటెయిల్స్ తీయాలంటే గతంలో గనక మా తండ్రి గారు లేదంటే మా తాతగారి అంటే రక్త సంబంధికుల ఆధారంగా తీసి మా యొక్క ప్రక్రియ అలాగే ఈ ఫామ్ ఇవ్వడం జరిగింది। దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి। అలాగే దీంట్లో పాల్గొన్న ఆర్ఐ గారు అలాగే బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్ ఇస్తారు। ఇందులో 2 ఫామ్స్ ఉంటాయి। తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి। ఎందుకంటే ఓటు అనేది చాలా ముఖ్యమైనది। ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఓటే ముఖ్యం కాబట్టి ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్। గతంలో కనుక చూస్తే ఇప్పుడు కొందరు మరణించిన వారు ఉంటారు లేదా కొందరు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాటన్నిటినో దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మైనస్ అవుతాయి ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి ఈ సర్వే ప్రారంభంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి। ఇప్పుడు ఇది వినియోగించుకున్నట్లయితే మీకు ఓటు ఉన్నదని ప్రూఫ్ ఉంటుంది। అదే కాకుండా సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఇది చాలా ముఖ్యం కాబట్టి ప్రజలు మీకు ఎలాంటి భయం అవసరం లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పకుండా అందరు చేసుకోవాలి। మీ ఇంటింటికే ఫామ్స్ వస్తాయి, తప్పకుండా ఫిలప్ చేసుకోవాలి। ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బిఎల్ఓ గారు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పచ్చు। వాళ్ళతో పాటు ఇందులో ఆల్ పార్టీస్ బిఎల్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే బిఎల్ఓస్ ఇద్దరి కోఆర్డినేషన్తోని ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దయచేసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చెప్తే వాళ్ళు సొల్యూషన్ తీర్చే వాళ్ళు ఉంటారు। ఎందుకంటే అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండరు, కొందరు వృద్ధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది। అటువంటి వాళ్ళ కోసమని వీళ్ళు హెల్ప్ తీసుకున్నా పర్లేదు, ఏదైనా సమస్య ఉన్నా కూడా వీళ్ళు తీరుస్తారు। కానీ తప్పకుండా మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవాలని తెలియజేస్తున్నాను।